తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం 34వ వార్డు నెహ్రూపేటలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సువచ్చల సమేత భక్తాంజనేయ స్వామివారి 24వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ధర్మకర్త పళ్ల సత్యానందం సత్యవతి దంపతుల ఆధ్వర్యంలో తారక రామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు కుమారుడు, సంస్థ వైస్ చైర్మన్ తారక రామానంద సాయి అయ్యప్ప చేతుల మీదుగా శ్రీ సువచ్చల సమేత భక్తాంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం యాపిల్, కమలా ఫలాలతో విశేష ఫలార్చన, సహస్ర పుష్పార్చన, నీరాజన మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు క్రొవ్విడి రవికుమార్ శర్మ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జై శ్రీరామ్. నెహ్రూపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సువచ్చల సమేత భక్తాంజనేయ స్వామి వారి 24వ వార్షికోత్సవ శుభ సందర్భముగా తారక రామ కన్స్ట్రక్షన్స్ వైస్ చైర్మన్ పళ్ళ తారక రామానంద సాయి అయ్యప్ప గారి చేతుల మీదుగా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి చక్కగా అంగరంగ వైభవంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, సహస్ర సింధూరార్చన, తదుపరి యాపిల్ బళ్ళతోటి, కమలా బళ్ళతోటి విశేష ఫలార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పల్లా సత్యానందం గారు, సత్యవతి దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంత ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి తరించడం జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మన ప్రాంతవాసి, వేలాది కుటుంబాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన మన్నె సుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన మిత్రులు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరమామిడి గంగారాం ఆధ్వర్యంలో భీమవరం 2 టౌన్లోని ఒమేగా కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు, వృద్ధులకు పండ్లు, దుప్పట్లు, భోజనాలు అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు గుత్తుల తులసీగిరి పంపిణీ ప్రారంభించి మాట్లాడుతూ సమాజ సేవలో గంగారాం సేవ ఆదర్శంగా నిలుస్తుందని, ముఖ్యంగా మన్నె సుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి సహచరులుగా గంగారాం సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎం పరమేశ్వరరావు, డి కృష్ణ, కన్నబాబు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పట్టుకొచ్చారా? ఓకే. మా ప్రియతమ స్నేహితులైనటువంటి మా మన్నె సుబ్రహ్మణ్యం గారు కాలం చేసి సంవత్సరం అయింది. ఈరోజు ప్రథమ వర్ధంతి కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది. ఆయన చాలా అందరికీ కూడా సహాయం చేయడంలో కానీ, విద్య అలాగే వైద్య వ్యవహారాల్లో కానీ, అలాగే ఎంప్లాయ్మెంట్స్ ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో కానీ ఆయన చాలా ఎదురుండి అందరినీ నడిపించేవారు, సహాయం చేసేవారు. అలాగే ఆయన స్నేహం అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఆయన ఈరోజు లేకపోవడం మాకు చాలా బాధాకరం. అలాగే ఆయన కుటుంబానికి, వాళ్ళ అన్నదమ్ముల కుటుంబానికి కానీ, అలాగే స్నేహితులకు కానీ, బంధుమిత్రులకు కానీ అందరికీ కూడా మేము ప్రగాఢమైన సానుభూతి మా ఒమేగా ఫౌండేషన్ తరఫున, అలాగే జాతీయ బీసీ సమైక్య సంక్షేమం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. సామాన్యమైన వ్యక్తి ప్రజలకు ఏమైనా సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో నేషనల్ జాతీయ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన వ్యవహరిస్తూ, అలాగే జాతీయ అధ్యక్షులుగా తులసీగిరి గారిని, ఉపాధ్యక్షులుగా నన్ను వ్యవహరిస్తామని ఒక కమిటీని వేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి వారి స్నేహితు యొక్క సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతిగా వీరికి పారిశుద్ధ్య కార్మికులకి ఈరోజు వస్త్రాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిత్రుల్ని అందరినీ కూడా ఆహ్వానించి, ఇప్పుడు ఈ రోజు మనము ముఖ్యంగా మనకి కమ్యూనిటీ కాదండి ముఖ్యం, ఇది మనకు అందరికీ ఉపయోగమైన వ్యక్తి కాబట్టి ఈరోజు మేము బీసీ సంఘం తరపుని నరమాడి గంగారాం గారి అభిమానం మీద, ఆయన ఒక ఫ్రెండ్ దీని మీద ఆయన శ్రేయోభిలాషి కాబట్టి ఇవన్నీ జరుగుతాయని మాకైతే కమ్యూనిటీ ఫీలింగ్ కాదు, ఆయన చూసి నేర్చుకోవాల్సిన వాళ్ళు చాలా ఉంది. దాని గురించి మనం ఆయన గురించి ఒక 2 నిమిషాలు మౌనం మాటిద్దాం. ఒక్క నిమిషము. ఆయన కైకలూరు నియోజకవర్గం ఆ పరిధిలోంచి ఆయన కార్యక్రమాలు చక్కబెట్టడం, ఆయనకి
చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్గా ఉంటూ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో చేసుకుంటూ మాకు కూడా పరిచయస్తులే, అంటే కార్యక్రమాల్లో పరిచయం. మామూలుగా కూడా మేము హైదరాబాద్లో ఈ శిక్షణా తరగతుల వాటిలో కూడా ఆయనతో మేము కలిసి సమావేశానికి వచ్చిన మన యొక్క సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా మన గంగారాం గారి యొక్క స్నేహితుడిగా, ఆయనకి మెంటర్ గా కూడా ఈ మన్నే సుబ్రహ్మణ్యం గారు బాగా సుపరిచితులంటండి. మంచి చెడ్డ అంతా కూడా ఈయన్ని ఎదురుండి నడిపించడం, చేయడం, మంచి ధైర్యాన్ని ఇచ్చి వెలుగుగా ఉండే ఈ సుబ్రహ్మణ్యం గారు ఇలాగా గత సంవత్సరం క్రితం ఇలా జరగడం వల్ల ఈయన చాలా బాధపడుతూ ఎన్నోసార్లు మా అందరి ముఖ్యంగా క్రీస్తు బోధనలు సందేశం యావత్ ప్రపంచానికి అనుసరణీయమని ముఖ్య వక్తమానికులు పిఎన్ లాజరస్ అన్నారు. మండల కేంద్రమైన కళలో బేతేలు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లాజరస్ మాట్లాడుతూ నెల రోజులుగా పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ యేసుక్రీస్తు బోధనలు అనుసరిస్తూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని సమాజంలోని సేవకులందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలన్నారు. సంఘ కాపరి వంటాబతిన జాన్ కెనడీ మాట్లాడుతూ పాస్టర్ వంటాబతిన కృపాదానం గ్రేస్ మాణిక్యంలు 51 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మందిరంలో ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు పోతుల డేవిడ్ జాన్, బి పురుషోత్తం, వర్షిప్ లీడర్ వి రాజ్ కుమార్, సంఘం పెద్దలు వి అబ్రహం, కృపాబాయ్, ప్రియాంక, బేతేలు క్వాయర్, రేఖా, రవి తదితరులు పాల్గొన్నారు. మనం ఎవరెవరో చెప్పింది ఏం చెప్పొద్దు. ఓవర్ 160 160 దేశాలకు పైగా చేసుకునే అద్భుతమైన పండగ ఈ క్రిస్మస్ పండగ. దేవునికి స్తోత్రం. అది కాళ్ళ బేతెస్తలో చేసుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. కనుక మనం చేస్తున్న పండగ ఎంతో గొప్పది. కొన్ని పండగలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితిగా ఉంటాయి. నేను మళ్ళీ అంటున్నాను, మన ప్రక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కొన్ని పండగలు ఉంటాయి, అవి మనం చెయ్యం. ఉదాహరణకి మైసమ్మ పండగ, బతుకమ్మ పండగ, సమ్మక్క సారక్క పండగలని చేస్తారు. అవి ఆంధ్ర ప్రాంత వాసులు చేయరు. మా కేరళలో చేసుకునే కొన్ని పండగలు ఇక్కడ వాళ్ళు ఎవరు చేయరు. కనుక కొన్ని పండగలు కొన్ని ప్రాంతాలకే పరిమితిగా ఉంటాయి. కానీ ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు పుట్టిన పండగ ప్రపంచమంతా చేసుకునే పండగ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. బేతేలు ప్రార్థనా మందిరం వారు నిర్వహించున్న ద గ్రాండ్ క్రిస్మస్ ప్రతి సంవత్సరం మరి డిసెంబర్ నెల 23వ తారీఖున బ్రహ్మాండమైన క్రిస్మస్ పండుగ జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా అద్భుతంగా ఆ దేవుడే జరిపించినందుకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అనేక వేల మంది తరలి వచ్చి దేవుని ఆశీస్సులు పొందుకుని వెళ్ళారు. 1969 సంవత్సరం నుండి మరి నాన్నగారు ఆత్మీయ తండ్రి కృపాదానం గారు, ఆత్మీయ తల్లి వంటాబతిన కృపాదానం గారు, ఆత్మీయ తల్లి గ్రేస్ మాణిక్యం గారి మరి ఆధ్వర్యంలో కృషి వల్ల ఈ బేతేలు ప్రార్థనా మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. 1969 నుండి ఇంతవరకు కూడా ఆగకుండా ఆయన పెద్ద పెద్ద మరి సభలు నిర్వహించుచు ఆయన ఇచ్చిన తల్లిదండ్రులు ఇచ్చిన ఈ సంఘాన్ని ఇంకా ముందుకి సాగించడానికి కుమారుడిగా మరి నా వంతు నేను కృషి చేస్తూనే ఉన్నాను. అంత నిమిత్తమే కాదు, నా కుమారుడైన చిన్ని రాజకుమార్ కూడా మరి ఈ ప్రభు సేవలో పాల్గొంటున్నందుకు మరొకసారి వందనాలు. మరియు మరి సహధర్మచారిణి కూడా ప్రభు సేవలో ఎంతోమంది నైనా విశ్వాసులకి వండి పెడుతూ వారి ప్రార్థనలో నైనా వృత్తి పక్కనే టీచర్ వృత్తి చేస్తూ కూడా
మరి ఇంటింటికి వెళ్ళి ఇంకా సువార్త మరి ఆమె కూడా ప్రకటిస్తుండడం వల్ల ఉండడం ఎంతైనా గొప్ప భాగ్యం. ఈ కాళ్ళ గ్రామంలో మరి బేతేలు మందిరం సేవకులు, దైవ సేవకులు, అభిషేక్తులు కెనడయ్య గారు, మరి అమ్మగారు, వారి కుమారుడు, కుమార్తె, కుటుంబీకులు సంఘముతో ఈరోజు సంతోషకరముగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగింది. దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఇది మీడియాగా BCN ఛానల్ వారు కూడా దీన్ని మరి అందరికి కూడా అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రాం చూసి మరి సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమాందనం తెలియజేస్తున్నాను. డిసెంబర్ 23, 2025 సంవత్సరం అద్భుతమైనటువంటి క్రిస్మస్ ఆరాధన బేతేలు ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఈ క్రిస్మస్ ఆరాధనలో అనేక మంది భక్తులు వచ్చి వాక్యం విన్నారు. దైవజనులు నాటరాజన్ లాజర్స్గా అద్భుతమైన వాక్యం అందించారు. పిల్లల యొక్క స్క్రిప్ట్లు, కేక్ కటింగ్ ఎంత ఆకర్షణీయంగా జరిగింది. మరి ఈ నెల మరి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 23వ తారీఖున కాళగ్రామంలో బేతేలు ప్రార్థనా మందిరపు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధన ఈసారి ఎంతో ఘనంగా జరగడానికి ప్రభు కృప చూపించారు. మరి దైవజనులు, మరి ఆత్మీయ తండ్రి గారు, మరి వంటబత్తిన జాన్ కెనడీ గారు, ఆత్మీయ తల్లి గారు, అలాగే చిన్ని, ఆ సహోదరి స్వీటి బిడ్డలు, సంఘస్థులు ఎంతో అద్భుతంగా ఈ పరిచర్య విషయంలో వారు కష్టపడ్డారు. చాలా ఘనంగా జరిగింది. రైతు పంట నేరుగా వినియోగదారుడికి చేరే విధంగా టెక్నాలజీ అభివృద్ధి చెందిన రోజున రైతుకు న్యాయం జరుగుతుందని సేంద్రియ సాగులో వ్యవసాయం, హార్టికల్చర్లో సాగు పద్ధతులు ఆచరిస్తున్న SRKR ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అన్నారు. భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల IT డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ KV మురళీకృష్ణరాజు, ఇన్ఛార్జ్ IT హెడ్ డాక్టర్ BVD శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రైతుకు ఉపయోగపడే సాఫ్ట్వేర్ రూపొందించే కాంపిటీషన్స్ కూడా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రోగ్రాం కన్వీనర్స్ గా లక్ష్మి, శ్రీపాద, రమ్య తదితరులు వ్యవహరించారు. ఒక ఫార్మర్స్ తప్ప. అదే మన అడ్వాన్స్డ్ కంట్రీస్లో తీసుకుంటే అక్కడ ఫార్మర్స్ కూడా ఏ ఫార్మర్ అయినా మినిమం 500 acres 600 acres ఉపయోగించుకొని అంత టోటల్ టెక్నాలజీ అంతా ఉపయోగిస్తారనమాట. సో దాన్ని ఇప్పుడు మనం అనుకునేది కూడా బై 2047 మనం వికసిత భారత్ అంటే అడ్వాన్స్డ్ కంట్రీ అవ్వాలనుకుంటున్నాం. కాబట్టి మీ రోలు మేజర్ రోల్ అనమాట. సో నేను అందరికీ కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు నేను నా పర్సనల్ స్టోరీ చెప్తున్నాను, రియల్ స్టోరీ. ఆ రియల్ స్టోరీకి మీ సపోర్ట్ ఎలా కావాలి అనేది నేను అడుగుతాను. సో దాంట్లో మీరు ఎలా సపోర్ట్ చేస్తారో నేను చూస్తాను. సో నేను ప్రిన్సిపల్గా చేసేవాడిని. రిటైర్ అయిన తర్వాత నేను రెగ్యులర్గా స్టూడెంట్స్ అందరికీ కూడా ఎప్పుడు ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటాను అనమాట. చేసిన తర్వాత నేను ముందే ఒక 2 years ముందు ఏమనుకున్నానంటే ప్రిన్సిపల్ కింద రిటైర్ అయిపోయిన తర్వాత పిల్లలకి చెప్పింది మనం ఎందుకు చేయకూడదు అని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నాకు వచ్చింది, నాకు బిజినెస్ చేయడం రాదు, లేదా కమర్షియల్గా ఉండడం తెలీదు. నాకు ఉన్నది మాత్రం ఇక్కడ మాగోళ్ళు విలేజ్లో 12 acres ల్యాండ్ ఉంది. అంటే బాగా దగ్గర. ఓన్లీ మన ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా కొందరు వచ్చి చూశారు. సో ఆ ల్యాండ్ని ఎలా డెవలప్ చేయాలి అని ఆలోచించాను అనమాట. ఓన్లీ కన్వెన్షనల్ మెథడ్లో సింపుల్గా ప్యాడీ ల్యాండ్స్ చుట్టుపక్కల ఓన్లీ ప్యాడీ తప్ప ఏది పండదు అని అందరూ అనేవారు. కానీ నాకు దాని మీద నమ్మకం లేదు. మన టెక్నాలజీ ఉపయోగిస్తే డెఫినెట్గా పండుతుందనే ఉద్దేశంతో ముందు బండ్స్ని రేట్ చేశాను. ఆ బండ్స్ని రేట్ చేసి దాంట్లో పప్పు. And what are the startups, innovations, innovative ideas in the smart farming, which is actually wonderful thing. Really, in all the areas we are developing, even in the farming community also a little bit mechanized. The mechanized, it is transforming, but it is at a lower pace as compared to other areas, other disciplines. Understood? So we have to make the farmers, we have to make the agriculture by inculcating this various techniques and easy to use, and about marketing facilities and soil data about the soil, what are the crops he can, and all these, the complete data, and about pesticides, fertilizers and everything. We can make it easier, and this should be taken to the farmer. An idea to a successful reality was possible only because of the trust, encouragement and support we received from our leadership. On the eve of Kisan Divas
we dare to think differently and choose farming as the core theme. Today, I proudly say that Prakriti Quest is the very first event in our college dedicated entirely to agriculture as a theme, highlighting how technology can transform and farming inspire sustainable innovations. సాయుధ దళాల జెండా దినోత్సవ వేడుకల్లో భాగంగా భీమవరం డిఎన్ఆర్ కళాశాల సీనియర్ డివిజన్ ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో సైనిక సంక్షేమ నిధికి సేకరించిన విరాళాలను కళాశాల పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణరాజు చేతుల మీదుగా 19వ ఆంధ్ర బెటాలియన్ నాయక్ సుబేదర్ అప్పూజాన్ కు 46,116 రూపాయల చెక్కును అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ తెలిపారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణరాజు మాట్లాడుతూ ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో సాయుధ దళాల జెండా దినోత్సవం నిర్వహించామని, దేశ సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న సైనికుల సంక్షేమం నిమిత్తం అత్యధిక విరాళాలను సేకరించిన ఎన్సీసీ ఆఫీసర్ క్యాడెట్లు అభినందనీయులని, డ్యూటీలో ఉండగా పాక్షికంగా గానీ పూర్తిగా కానీ గాయాల పాలై ఉద్యోగం కోల్పోయిన వారికి గానీ మరణించిన వారి కుటుంబాలకు ఈ నిధి ద్వారా సహాయం అందుతుందన్నారు. కళాశాల పాలకవర్గ సభ్యులు ఏ సురేంద్ర మాట్లాడుతూ సైనిక సంక్షేమ నిధికి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించడం, సైనిక సంక్షేమ నిధికి తమ వంతుగా స్పందించి ఉదార స్వభావంతో విరాళాలు అందజేసిన భీమవరం పట్టణ ప్రజలు అభినందనీయులన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ మాట్లాడుతూ 19వ ఆంధ్ర బెటాలియన్ స్థాయిలో కళాశాల సీనియర్ డివిజన్ క్యాడెట్లు గతంలో కూడా అత్యధికంగా విరాళాలు సేకరించారని, గత సంవత్సరం పెద్ద మొత్తంలో సేకరించి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఎన్సీసీ అధికారి మేజర్ డాక్టర్ ఏ వీరయ్య మాట్లాడుతూ లక్షలాది కోట్ల వార్షిక బడ్జెట్ గల మన దేశానికి ఈ విరాళాల ద్వారా లభించే మొత్తం 150 కోట్ల లోపు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను డైరెక్ట్ గా భాగస్వాములు చేసి చైతన్యపరచడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా క్యాడెట్లను కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, కార్యదర్శి గాజురాజు సత్యనారాయణరాజు బాబు, ఉపాధ్యక్షులు జి పాండురంగరాజు, పాలకవర్గ సభ్యులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి పి హరికృష్ణంరాజు, హవల్దార్ పాటిల్ రాహుల్ నారాయణ, సీనియర్ క్యాడెట్లు ఆర్ డేవిడ్, ఆర్ యేసు, కె రాజేష్ కుమార్, సిహెచ్ యోగేంద్ర, కె సహానా, వి గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు. కళాశాల ఎన్సీసీ విభాగం వారు ఆర్మర్ డే సందర్భంగా సైనిక్ ఫండ్ని కలెక్ట్ చేయడం జరిగింది గత కొద్ది రోజులుగా. ఇప్పుడు కూడా జిల్లాలో మా కళాశాలే ప్రథమ స్థానంలో నిలబడుతూ ఉంది. ఈసారి కూడా అదే మేము ఆశిస్తున్నాం. ఎవరైతే సైనికులకి సహాయం చేయాలని ఈ స్కీముని ప్రవేశపెట్టారో వాళ్ళని నిజంగా అభినందించాలి. అందరూ కూడా తలో కొంత సహాయం చేసి సైనిక నిధికి సహాయం చేసి మన దేశ రక్షణకి కొంత చేయూతిస్తారని మా ఎన్సీసీ విద్యార్థులు ఇంత ధారాళంగా కలెక్ట్ చేసినందుకు. ఎన్నికల కొరికే చర్యలు మరి దేశ సేవలో అంకితమైనటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీసు మన దేశానికి వెలకట్లేనిది. అయితే వాళ్ళు యుద్ధ సమయంలో గాయపడటం కానీ ఏదైనా మరణించడం కానీ జరిగితే వారి కుటుంబాలకు చేయూతనందించేటటువంటి బృహత్తర కార్యక్రమం మన కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉంటుంది. సో మరి డిఎన్ఆర్ కళాశాల సీనియర్ డివిజన్ ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో మన కళాశాల యాజమాన్య వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం ముదావహం. అయితే మరి ఈ సంవత్సరం 46,116 రూపాయలు సార్ చెప్పినట్లుగా సేకరించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మన కళాశాల నుంచి మేజర్ కంట్రిబ్యూషన్ జిల్లా స్థాయిలో ఫస్ట్ కంట్రిబ్యూషన్ ఇప్పుడు మనదే ఉంటుంది. సో మరి ఇది యాజమాన్య సహకారంతో ఇది జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు సుమారు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి భారతదేశానికి మనకి ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు సుమారు 7 లక్షల కోట్లు. అయితే ఇప్పుడు మనకి ఈ రకంగా కలెక్షన్స్ సుమారుగా 150 కోట్ల వరకు వస్తుందండి. అయితే అది చాలా చిన్నదే అయినా కానీ ద స్పిరిట్ ఆఫ్ నేషన్, స్పిరిట్ ఆఫ్ వన్నెస్, అలాగే స్పిరిట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రిటీ ఇవన్నీ కూడాను మన ప్రతి భారతీయుడిలో కూడా ఇది పెంపొందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ బృహత్తర కార్యక్రమం ఇది. डॉक्टर इन्होंने जो थोड़ा पैसा निकाल कर जो सैनिक वेलफेयर के लिए योगदान दिया उसके लिए सैनिक का तो मतलब सैनिक वेलफेयर की तरफ से उनका भी बहुत धन्यवाद करते हैं क्योंकि बहुत बड़ा काम किया उन्होंने कि अपना అదేవిధంగా అధ్యాపక పట్టణంలో ఉన్నటువంటి కార్మికులపై విరాళాలు సేకరించి వాటిని సైనిక సంక్షేమ నిధికి
పంపించడానికి వీలుగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం మా కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ డాక్టర్ ఏ వీరయ్య గారి ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్స్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని భారీ మొత్తంలోని అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. దేశ రక్షణకు అవిశ్రాంతంగా ఈ సైనికులు పోరాడుతూ వారు మనకు రక్షణగా నిలబడి ఉన్నారు. సరే, ఒక్కొక్కసారి ఈ యుద్ధాలు వచ్చిన సమయంలో ఇతర సమయాల్లో కూడా కొంతమంది మరణించడం, అదేవిధంగా కొంతమంది తీవ్ర గాయాలు పాలయ్యి వాళ్ళు అంగవైకల్యం పొందుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి వారికి ఆర్థికంగా సహాయం చేయాలనేటువంటి మహోన్నతమైన ఆశయంతో ఈ సైనిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకితో ప్రిన్సిపల్ గారు చెప్పినట్లుగా మనం ప్రతి సంవత్సరం కూడా భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మైలాబతుల ఐజాక్ బాబు నివాసం వద్ద సీనియర్ టీడీపీ నాయకులు టీవీ ప్రసాద్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ యేసు ప్రేమ, దయ, జాలి, కరుణ ప్రతి కుటుంబానికి ఉండాలని ఆకాంక్షించారు. ఐజాక్ బాబు మాట్లాడుతూ ఈ క్రిస్మస్ కాలంలో తమ ఇంటిని దర్శించి క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల శ్రీరామదాసు, క్రీడాకారుడు అంగర వెంకట్, నాయి బ్రాహ్మణ నాయకులు మల్లువలసరాము, శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు పట్టణంలో బుధవారం రవి క్లాసిక్ ఫిట్నెస్ యూనిసెక్స్ జిమ్ ను ఆకివీడు పట్టణ టీడీపీ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ ప్రారంభించారు. జిమ్ లోని వివిధ రకాల ఎక్విప్మెంట్లను న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ జిమ్ అనిల్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని, దీనికి ప్రధాన కారణం శారీరక శ్రమ తగ్గడంతో రోగాల బారిన పడుతున్నారని, ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండటానికి ఇటువంటి జిమ్లు దోహదపడతాయన్నారు. ఈ ప్రాంతంలో మంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో కూడిన జిమ్ ఏర్పాటు చేసిన లావేటి రవీంద్రను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోటుపల్లి సాయి, రషీద్ బేగ్, సీనియర్ బాడీ బిల్డర్ మున్నా, కార్తీక్, మోటుపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యువత ఏదైతే చెడు వ్యసనాలు, డ్రగ్స్ కావచ్చు, మద్యపానం కావచ్చు, మరి ఇటువంటి వ్యసనాలకి అలవాటై సమాజంలో పూర్తిగా వెనకబడితనంగా ఉంటూ వాళ్ళు ఎన్నుకున్నటువంటి కుటుంబాలకు కూడా, వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నటువంటి కుటుంబాలకు కూడా దూరం అవుతున్నారు. ముఖ్యంగా ఈ బాడీ బిల్డింగ్ అనేది శరీర దేహ దారుఢ్యంతో పాటు శరీర సౌష్ఠవం, అలాగే ఒక క్రమశిక్షణ, మంచి ఆశయంతో మరి ఇటువంటి క్రీడల్లో ఇప్పటికే చాలా మంది ఈ బాడీ బిల్డింగ్ కానీ, క్రీడలు ఆటపాటలందు కానీ ప్రతి ఒక్కరు కూడా యువత చక్కని శ్రద్ధ కనపరుస్తున్నారు. ప్రధానంగా ఇవాళ అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మనలో ఫిట్నెస్ లేకపోవడమే. ప్రతి ఒక్కరు కూడా ఏదో కూర్చుని పనిచేసేటువంటి కంప్యూటర్లు కానీ, ఆకివీడు పట్టణంలో మరి ఎస్టార్నింగ్ వద్ద ఉన్నటువంటి రవి క్లాసిక్ ఫిట్నెస్ జిమ్ అని చెప్పేసి లావేటి రవీంద్ర గారు, మరి ఇక్కడ ఈయనకి బాడీ బిల్డింగ్ లో మంచి అనుభవం ఉంది. చక్కని మాస్టర్స్ తో ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, యువత కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ బాడీ అనేది ఫిట్నెస్ గా ఉంచుకోవడానికి ఇటువంటి బాడీ బిల్డింగ్ సెంటర్ లో ఉపయోగపడతాయని చెప్పేసి మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ఆకివీడులోని రవి క్లాసిక్ ఫిట్నెస్ మరి చూస్తే దేవారం ధీటుగా మంచి జిమ్ పెట్టారు. ముందుగా వారికి న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున ముందుగా కంగ్రాచులేషన్ తెలియజేస్తాం. ఎందుకంటే చాలా చోట్ల హాస్పిటల్ పెరుగుతున్నాయి, హాస్పిటల్ కాదు జిమ్లు పెరగాలి. ఎందుకంటే జిమ్లు ఎప్పుడైతే బాగా డెవలప్ అవుతున్నావో, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ఆటోమేటిక్గా మనం చెప్పడం కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తున్నారు, ఎప్పుడైతే జిమ్లు పెరుగుతున్నాయో హాస్పిటల్ తగ్గుతూ ఉంటాయి. ఈ జిమ్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని కంపల్సరీ ఈ యొక్క రవీందర్ని ఆశీస్సులు ఇచ్చి, బ్లెస్సింగ్స్ ఇచ్చి మరి దినదాభివృద్ధి చెందాలని చెప్పేసి మా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున సపరేట్ గా అభినందన తెలియజేస్తూ, ఈరోజు రవి చాలా వ్యయ ప్రయాసం కూర్చి ఈరోజు ఒక చక్కని జిమ్ ని ఏర్పాటు చేశాడు. ఈ జిమ్ రోజు రోజుకి దినాభివృద్ధి చెందాలని, అలాగే మంచి లాభాలతో, ఎందుకంటే ఏదైనా వ్యాపారం మొదలు పెడితే మంచి లాభాలు వచ్చినప్పుడే అద్భుతంగా రన్ చేయగలుగుతాం. ప్రజలందరూ అలాగే ఆకివీడులోని యువత కూడా మన రవికి సహకరించాలని చెప్పి, అలాగే వారి మిత్రులు, అలాగే నా స్టూడెంట్స్ కూడా మన రవికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకున్నాను. ముఖ్యంగా నేటి యువత ఫిట్నెస్ లేకుండా ఫుల్గా జంక్ ఫుడ్స్ తింటూ, ఆకివీడులో సుమారుగా 20 బిర్యానీ సెంటర్లు ఉన్నాయి, కానీ జిమ్ములు మాత్రం 3 ఉన్నాయి. ఆకివీడులో ఇంకొక 5 జిమ్ములు రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నా జిమ్ని అందరూ వచ్చి ఆశీర్వదించి
ముందుకు తీసుకెళ్లాలని యాక్టివ్ పిల్లలందరినీ కోరుతున్నాను. అలాగే యువత అందరూ వచ్చి నా దగ్గర మంచి కోచింగ్ తీసుకొని వాళ్ళ ఆరోగ్యం పెంచుకొని నాకు మంచిగా సపోర్ట్ చేయాలని అందరినీ కోరుతున్నాను. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తుల వారి క్రీడా మైదానంలో 8 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ అందరినీ అలరిస్తోంది. టోర్నమెంట్ 4వ రోజు దాదాపు 10 టీంలు పోటీ పడ్డాయి. అయితే బుధవారం జరిగిన మ్యాచ్ లో ఆకట్టుకునే సంఘటన చోటు చేసుకుంది. సోమేశ్వర 11 భీమవరం వర్సెస్ విజయ గణపతి వానరసేన విశాఖపట్నం మధ్య జరిగిన మ్యాచ్ టై అవగా ఇరు టీంల మధ్య సూపర్ ఓవర్ జరిగింది. ఉత్కంఠ పోర్లో సోమేశ్వర 11 భీమవరం టీం విజయం సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు చందూరి సూరిబాబు చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బ్రహ్మజోస్ల సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మజోస్ల ప్రసాద్ శర్మ, చందూరి కామేశ్వరరావు శర్మ, చెరుకుపల్లి సంతోష్ కుమార్ శర్మ, వేలూరు బుజ్జి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణబల్స కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవిందు, పలువురు కూటమి నాయకులు, మాజీ కౌన్సిలర్ వేలూరు సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ వేలూరు శ్రీధర్ శర్మ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ శర్మ, బీసీఎన్ న్యూస్ ఇన్ఛార్జ్ శనివారపు మణికంఠ కుమార్ తో పాటు బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. Good batting. Batting, good batting. Batting, batting. Batting, babe. Good batting, money. Second run ka good batting by bowling amma bowling nice bowling singing goal ఏ గడమంట ఏ వీడి తీస్తే బాయా మని కొంచెం అనుకుంటా అభి బ్రాహ్మణ సంఘం వారు, అర్చిక సంఘం వారు, బ్రాహ్మణులంటే మనకి ఒక బ్రహ్మతో సమానం. భగవంతుణ్ణి మనం చూడకపోయినా ఆ భగవంతుడి రూపంలో ఉండేదే బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మే బ్రాహ్మలు. మనం భగవంతుని ముందు కంట బ్రహ్మనే అంటే బ్రాహ్మణ దర్శించుకొని భగవంతుని దర్శనం చేసుకోవాలని మన పండితులు, మన పెద్దలు, మన పురాణాలు చెప్తున్నాయి. అటువంటి ఈ పండితులు, వేద పండితులు, అలాగే ప్రత్యేకంగా గుడిలో అర్చన చేసే గుడిలో పూజారులు, వీళ్ళంతా కూడా అంటే యాక్చువల్గా ఏంటంటే మంత్రాలు వచ్చా రాదా, మంత్రాలు వీళ్ళకి మామూలుగా ఎడ్యుకేటెడా అంటే ఎడ్యుకేషన్ చదువుకుంటూ మంత్రాలు నేర్చుకొని అలాగే గుడిలో వచ్చే భక్తులను ఆశ్రయించడం, గుడి పూజా కార్యక్రమం చేయడం, ఇలాగా మన ఆంధ్ర, తెలంగాణ, అలాగే తమిళనాడు 3 స్టేట్ల నుంచి ఈ బ్రాహ్మర్చిక అలాగే వేద పండితుల్ని సమకూర్చి ఇక్కడ భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో మా భీమవరం గునుపూడి బ్రాహ్మణులు చేయడం మా భీమానికి గర్వకారణం. గెలిచిన వారికి మ్యాచ్ అయిన తర్వాత ₹1,00,000 సుమారు ₹1,00,000 దాటి ప్రైజు, అలాగే రెండో ప్రైజు ₹50,000. అలాగే ఇంచుమించు ఈ యొక్క కార్యక్రమానికి ఈ కార్యక్రమం చేయాలన్నా ఈ భోజనాలని లేదంటే మన రూమ్స్ అని ఇతర ఖర్చులు సుమారు ₹15-18 లక్షల
ఖర్చు పెట్టి చేయడం అంటే ఈ మామూలు విషయం కాదు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం మన భీమవరానికి మంచి పేరు రావడమే కాకుండా బ్రాహ్మణులతో మంచి పేరు వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 21వ తారీఖున మరి మన భీమవరం పట్టణంలో డిఎన్ఆర్ కాలేజీ వద్ద మరి పౌరోక్షానికి పరిమితం కాకుండా క్రీడా రంగంలో కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మరి ఏదైతే ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, తమిళనాడు 3 రాష్ట్రాలకి సంబంధించిన పురోహితులు ఉన్నారో ప్రధానంగా అక్షయకత్వం చేసే వాళ్ళకి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసి 3 సంవత్సరాలకు ఒకసారిగా ఇది 3వ తపాలుగా మరి ఇక్కడ భీమవరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంత భారీ ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఏదైతే ప్రపంచ స్థాయి క్రికెట్ రంగంలో పేరుకీర్తులు సంపాదించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి అందరినీ అభినందిస్తూ కోరుకుంటున్నాను. మన భీమవరం పట్టణంలో పురోహిత క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నది. ఈ యొక్క టోర్నమెంటు 3 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మన భీమవరం పట్టణ బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఫస్ట్ ప్రైజ్గా ₹1,00,000, రెండో ప్రైజ్గా ₹50,000 అని ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న సభ్యులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రికెట్ టోర్నమెంట్కి ముఖ్య అతిథులుగా ఇచ్చేసే గారికి, రాము గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా టోర్నమెంట్ కేవలం పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణ పురోహితులు మాత్రమే ఆడుతున్న ఈ క్రికెట్ టోర్నమెంటు 20 టీములు ఆడుతున్నాయి. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ దగ్గరగా 28వ తారీఖు వరకు టీమ్స్ జరుగుతాయి. ఈరోజు మీరు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానానికి సెంటున్నర స్థలం విరాళంగా అందించిన దాత కొనుగోలు సొమ్ము ఎమ్మెల్యే అంజబాబు చేతుల మీదుగా అందజేత. మందలపరు శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో భీమవరంలో ధర్నా, బంగ్లాదేశ్ ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన 2 టౌన్ సిఐ కాళీచరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.